హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జన్మాష్టమి కదా, బాబుకి జ్యువెలరీతో కాకుండా ఫ్లవర్స్తో చేద్దామని చెప్పి కిరీటం కోసం ఇలా ఫ్లవర్స్ కోసం వచ్చామన్నమాట. ఫ్లవర్స్ అంతా ఏం లేవు, ఇలా ఏమో కొంచెం క్యూట్గా అనిపించాయి, వీటికోసం అయితే వచ్చాము. మా హస్బెండ్ చూడండి ఎలా కామెడీ చేస్తున్నారు నన్ను. ఇప్పుడైతే మా బాబు కోసం నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా సెట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట, ఇలా రెడీగా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. ఇంకా మంచిగా తొందరగా రెడీ చేద్దామని అన్నీ ఒకే దగ్గర తెచ్చి అయితే పెట్టుకున్నాను. అయితే లాస్ట్ వరకు చూడండి. చిన్న పాట్ అయితే తీసుకున్నాను డెకరేషన్కి అని చెప్పి, ఏదైనా మినిమల్గా చేద్దాం అనుకున్నాను సింపుల్గా. నేను లాస్ట్ ఇయర్ అయితే మన దగ్గర వండుకునే తపాలాలు ఉంటాయి కదా, దానికైతే నేను డెకరేషన్ చేసి పెట్టాను. ఇది చిన్నగా, ఇది చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను కృష్ణుడిది, ఐడియల్కి సరిపోతుంది అని చెప్పి చిన్న పాట్ అయితే తీసుకున్నాను. ఇంకా ప్లెయిన్గా ఉందని చెప్పి నా దగ్గర కలర్స్ ఉంటే కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా వైట్ వేసుకున్నాను, తర్వాత ఎల్లో లైట్గా, నాకు అంత వేయడం రాదు పెయింట్, ఏదో అలా వేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఇంకా మోక్షికి ఏం చెయ్యాలన్నా సరే ఇంకా ఆటోమేటిక్గా చేసిన తర్వాత ఐడియాస్ అంటే అవంతులు అవే వస్తూ ఉంటాయి. ఎవరికైనా మేబీ అలానే అనుకుంటా. ఫస్ట్ ఇలా చేద్దామని అయితే ఫిక్స్ అవ్వను నేను. ఇంకా ఐటమ్స్ నా దగ్గర ఉన్న వాటితోనే చేసేసుకుంటాను. ఏమైనా కొనుక్కుంటే ఆటోమేటిక్గా నాకు ఐడియాస్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదైతే ముందు నేను ప్లాన్ చేయలేదు. చూడండి క్యూట్గా వస్తుంది కదా, మొత్తం అయ్యాక నీకు చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్. ఫైనల్గా పాట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. బయటికి వెళ్ళి తెచ్చుకున్న ఫ్లవర్స్ అయితే ఇవి. వర్షం బాగా పడడంతో పూలన్నీ రాలిపోయాయి అనమాట, సరిగ్గా లేదు. ఇంక మొత్తం కొట్టేశారు, ఏం లేవు. కొన్ని ఉంటే అలా అయితే తీసుకున్నాను కృష్ణుడిది. ఇంకా దీనికి చూపిస్తా. ఇదైతే తీసుకున్నాను జ్యువెలరీ సెట్, చిన్న కృష్ణుడికి వేద్దామని చెప్పి. ఐడియాలో అయితే చాలా చిన్నది ఉంది, ఇంకా జ్యువెలరీ సెట్ చేయాలి. ఇంక ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మా బాబు కోసం కూడా కొన్ని తీసుకున్నాను. ఇంకో ఫ్లూట్, ఫెదర్స్, ఇలా ఇక్కడ షోల్డర్కి పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ. ఇంకా కొన్ని నా దగ్గర ఉన్న జ్యువెలరీతో సెట్ చేద్దామని చెప్పి కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న కిచెన్ వేర్తో అయితే నేను ఇలా రెడీ చేసుకున్నామన్నమాట. మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది. ఇలా గిఫ్ట్ పేపర్ ర్యాప్ చేసుకున్నా. వాటిపైన ఇలాంటి దానికి సరిపడా ప్లేట్స్ అయితే పైన పెట్టుకొని వెన్నలా అనిపించాలని చెప్పి ఇలా పైన పెరుగు అయితే వేసుకుంటున్నాను, కర్డ్. ఇంకా పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది, తిన్నా ఏం కాదు కదా, హెల్దీయే. ఇలా 2 పాట్స్లో కూడా వేసుకున్నాను. అలాగే నేను ప్రిపేర్ చేసుకున్న చిన్న పాట్ ఉంది కదా, దాని మీద కూడా వేసాను. ఇలా చూడడానికి వెన్నలా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మోక్షిని స్టార్ట్ చేస్తున్నాను అనమాట రెడీ చేయడం. ఫస్ట్ అయితే ఇలా డైపర్ వేసేసి పంచి కడదామని స్టార్ట్ చేశాను. నేను అసలు యూట్యూబ్లో డెమోస్ ఏవి చూడలేదన్నమాట, ఎలా రెడీ చేయాలి, ఎలా పంచి కట్టాలి అవి చూసింటే బాగుండేది. ఇది చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇంకా వీడు కూడా నాకు ఒకవైపు నేను చేస్తూ ఉంటే ఇంకోవైపు తీసేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా కుర్చీలకి పిన్స్ పెడితే ఎక్కడ గుచ్చుకుంటాయో మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పి పిన్స్ పెట్టకుండా అలా నార్మల్గానే సెట్ చేశాను అనమాట. ఇదైతే ఒక 4-5 టైమ్స్ చేశాను, అలా అంతలా పీకేసేవాడాడు. ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఇంకా అలా అయితే లాస్ట్కి అయితే పంచి అయితే రెడీ చేసాము. ఇంకా బాగానే వచ్చింది కుర్చీలు అవన్నీ సరి పటియాలలో వచ్చింది. ఇంకా ఉంచట్లేదని చెప్పి వడ్డానం పెట్టేస్తే ఇంకా ఆడే ఉంచుతాడని చెప్పి వడ్డానం అయితే పెడుతున్నాము. ఇదైతే చాలా బాగుంది, నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. వాళ్ళ డాడీ అయితే ఇలా పైన కండువా ఫోల్డ్ చేసి ఇచ్చారు, వేసేసాను. ఇంకొకటి జ్యువెలరీ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఇలా బీడ్స్ వేసాను అనమాట, అది చాలా బాగుంది. గ్రీన్ అయితే బాగుంది కానీ దానికన్నా వైటే బాగా లుక్ వస్తుందని చెప్పి అది తీసేయమన్నారు మా హస్బెండ్. పాపం వాడికి ఇది నిద్ర టైం అనమాట, ఇంకా వాడికి ఆవరింతలు తీసేస్తున్నాడు. ఇంకా ఒక్కొక్కటి నేను వేస్తూ ఉన్నాను, బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు పాపం వాడికి. అంటే చిన్నపిల్లలు మొబైల్కి ఎంత అడిక్ట్ అయ్యారనేది మీకు తెలుస్తుంది ఈ వీడియోలో. అంటే వాడికి కార్టూన్ ఛానల్ పెట్టామన్నమాట టీవీలో, అందుకే సైలెంట్గా కూర్చున్నాడు. ఇంకా అది పెడితే వాడికి ఏం చేస్తున్నామో కూడా వాడికి అర్థం కాదనమాట. ఇంకా అంతలాగా కార్టూన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. ఇలాంటి టైంలో మరి అలాంటివి చూపించే ఇంకా మన పని చేసుకోవాలనిపిస్తుంది. ఎంత వద్దనుకున్నా ఇంకా అలాంటి టైంలో మనకి ఇంకా తప్పదు కదా. ఇంకా ఈ నెక్ సెట్ వేసేసరికి అయితే ఇంకా అసలు చాలా కళ వచ్చేసింది పండుబాబుకి. ఫస్ట్ ఇయర్లో అయితే ఇంకా చాలా క్యూట్ ఉండేవాడు, ఎంత క్యూట్ అంటే చాలా అసలు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడైతే బాగా తగ్గిపోయాడు మనిషి. అప్పుడైతే ఏం వెయ్యకపోయినా చాలా కళగా కనిపించాడు, ఇప్పుడైతే బాగా వీక్ అయిపోయాడు. కలర్
కూడా తగ్గిపోయాడు. ఇంకా హెయిర్ స్టైల్ అలా వదిలేద్దామంటే మా ఆయన చిన్న పిల్లకయ్యు కృష్ణుడికి బాగుంటుందని చెప్పారు. సో ఇలా ట్రై చేస్తున్నాను. హెయిర్ అంతా పైకి ఫోల్డ్ చేసేసరికి ఫేస్ చిన్నది అయిపోయినట్టు అనిపించింది. ఇంకా కిరీటం కోసం పూలు తెచ్చాం కదా, వాడిపోయినట్టు అయిపోయాయి అనమాట. ఎంతసేపు ఉండలేదని చెప్పి ఇలానే ఒక నెక్ సెట్ అయితే వేసాము పైన కూడా. ఇంకా కిరీటం కన్నా ఇదే బాగుంది. మా పండుబాబు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు వీడియోలో. వాడికి కూడా మమ్మీతో వీడియోస్లో హాయ్ చెప్పి అలవాటు అయిపోయింది అనుకుంటా. ఇంకా ఫ్లవర్స్ అయితే మిగిలి ఉన్నాయని చెప్పి నేనైతే అటు ఇటు ట్రై చేశాను, ఎక్కడ సెట్ అవ్వలేదు అసలు. ఇంక వదిలేసాను అలాగే. ఇంకా నేను వేస్ట్ అవుతాయని చెప్పి నేనైతే అలా ట్రై చేస్తూనే ఉన్నాను. మా ఆయన అయితే ఇంకా వద్దని చెప్పేశారు. ఇదైతే ఇంకా పైన నెమలి పింఛం పెడదామని ఎంత ట్రై చేసినా నా చెయ్యి అడ్డొస్తుందని చెప్పి టీవీ కనిపించట్లేదని చెప్పి చూడండి ఎలా ఇదవుతున్నాడో. అసలు ఏదోలా అలా పెట్టేశాను అనమాట. అది కూడా కరెక్ట్గా లేదు, మొత్తం అంతా ఊడిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెళ్ళగేసి మళ్ళీ పెట్టామన్నమాట. అంతలా అసలు ఎంత టైం పట్టిందంటే వీడియోలో ఇంత ఫాస్ట్గా అయ్యింది, కానీ నాకైతే ఇదంతా రెడీ చేసేసరికి 2.5 hours అయినా పట్టి ఉంటుంది ఇది మొత్తం అని రెడీ చేయడానికి. అది ఇంకా ఆడు కోఆపరేట్ చేశాడు కాబట్టి ఇప్పుడైతే తిలకం పెడుతున్నాను. ఈ తిలకంలో నేను చేసిన రాంగ్ ఏంటంటే ఫస్ట్ వైట్ది పెట్టాలి కదా, అటు ఇటు సెంటర్లో రెడ్ పెట్టాలి. నేను అటు ఇటు రెడ్ పెట్టేసి సెంటర్లో వైట్ పెట్టాను అనమాట. బొట్టు పెట్టించుకోడేమో, అయ్యో రెండోసారి మేకప్ వేయాలేమో అనుకున్నాను, కానీ ఏదో అలా బాగానే ఉన్నాడు. అలా పెట్టేశాను. కిందనైతే ఒక స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టాను. ఇంకా మధ్యలో తిలకం పెడుతున్నాను. ఆ తిలకంకి అయితే అసలు చాలా ఇబ్బంది పెట్టేశాడు. అలాగా మా ఆయన పట్టుకుంటే అలా ఏదోలా పెట్టేశాను అనమాట. ఫైనల్గా బొట్టు అయితే బాగానే ఉంచుకున్నాడు. ఇంకా నేను ఏమైనా మేకప్ చేద్దామంటే మా ఆయన అసలు వద్దు, కెమికల్స్ నువ్వేం వేయకు, అలానే ఉంచేయని చెప్పారు. ఇంకా జస్ట్ బేబీ పౌడరే రాసాను, అడిగి ఇంకేం వేయలేదు. నిన్న అల్లూరి సీతారామరాజు కాస్ట్యూమ్ వేసాను కదా, దానికైతే కొంచెం మంచిగా కాంపాక్ అవన్నీ రాయడం వల్ల చాలా బాగా కనిపించాడు. దీనికైతే మా ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా, అసలు అవేవి యూజ్ చేయొద్దని చెప్పేశారు. ఇంక ఫోటోలో బాగా కనిపించాలని చెప్పి ఇది లిప్ బామ్ కూడా పెడుతున్నాను అలా ఐలాషెస్కి దానికి. ఫైనల్గా ఇలా అయితే మంచిగా రెడీ అయిపోయాడు. వాళ్ళ డాడీ అయితే లాస్ట్లో ఈ బీడ్స్ చైన్ అయితే పెట్టారు పైన పిల్లకకి. ఇంకా ఆయన సంతోషం ఎందుకు కాదనాలని చెప్పి వదిలేశాను. నిజంగానే అది చాలా బాగుంది క్యూట్గా. ఇంకా లాస్ట్కి ఫ్లూట్గా అయితే ఇలా ఒక ఫెదరు, ముందైతే పూలు తెచ్చుకున్నాం కదా, అవి కూడా ఇలా టై చేద్దామని చెప్పి మా ఆయనకి ఇస్తే టై చేసేస్తున్నారు. ఇంకా ఆ పూలు దానికి యూజ్ అయినట్టున్నాయి. చూడండి ఇలా ఫ్లూట్ అయితే రెడీ చేసుకున్నాం. ఫైనల్గా మా చిన్ని కృష్ణయ్య అయితే రెడీ అయిపోయాడు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. ఫస్ట్ ఇయర్లో అయితే ఇంకా క్యూట్ ఉండేవాడు, ఇప్పుడైతే కొంచెం వీక్ అయ్యాడనమాట. అయినా సరే నిజంగా చిన్ని కృష్ణుడు అంటే చిన్ని కృష్ణులాగే ఉన్నాడు. కాటికి పెట్టడమే ఇబ్బంది అనమాట. కాటికి అస్సలు పెట్టనవ్వలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం. పాపం వాడికి బాగా నిద్ర వచ్చేస్తున్నట్టుంది. ఇంకా అంతా అయ్యాక మంచిగా ఆడేసుకుంటున్నాడు. చూడండి ఇప్పుడైతే చిన్న కృష్ణుడిని చూపించాను కదా ఐడిలో, దాన్ని అయితే అలా రెడీ చేసుకొని ఫ్లవర్స్ పెట్టాను. ఇంకా వెన్నకుండలు కూడా పెట్టేసి మొత్తం ఇలా కింద పెట్టేసి రెడీ చేసుకున్నాను అనమాట. అటు ఇటు చిన్న మొక్కలు ఉంటే పెట్టుకున్నాను. జస్ట్ ఫొటోస్ తీద్దామని ఇదంతా రెడీ చేసుకున్నాం అనమాట. నేనైతే ఇంకొంచెం బాగా చేద్దాం అనుకున్నాను, ఇంకా టైం అయిపోయింది. ఇంకా టైం లేదులే అని చెప్పి అలా చేస్తాను. మా మోక్షి అయితే ఇంకా తిరిగేస్తున్నాడు. ఫొటోస్ తీద్దామని చెప్తే ఇలా తిరిగేస్తున్నాడని అలానే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసాము. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఫొటోస్ తీద్దామని చెప్పి వాడిని అయితే కూర్చోబెట్టాను అక్కడ. ఇంకా టీవీ వైపు ఫేస్ పెట్టేస్తున్నాడు, నవ్వడు అని చెప్పి టీవీ ఆఫ్ చేస్తూ చూడండి ఎలా తన్నేశాడో. ఎంతలా ఎడిక్ట్ అయిపోతారు అనమాట పిల్లలు. ఇంకా తన్నేశాడు, ఏడుస్తున్నాడు. ఎందుకులే వీడితోని కనీసం అటువైపు చూసినా సైలెంట్గా ఉన్నాడని చెప్పి మళ్ళీ టీవీ ఆన్ చేసాము. ఇంకా అలా ఉండిపోయాడు అనమాట. మేము చాలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా నవ్వట్లేదని చెప్పి వాడికి ఫేవరెట్ అయిన కొన్ని కార్టూన్స్ అయితే వేసామన్నమాట, కొన్ని రైమ్స్. అవి చూసి అప్పుడు నవ్వడం స్టార్ట్ చేసి ఏవో కొన్ని పోజెస్ ఇచ్చాడు క్యూట్గా. చూడండి ఎలా ఆడుతున్నాడో. అవి వాడి ఫేవరెట్ రైమ్స్ చూసి అనమాట, మమ్మల్ని చూసి కాదు. అలా ఆడుకున్నాడు. అలా కొన్ని క్యాప్చర్స్ అయితే తీసేసాము. చాలా బాగా అనిపించింది. మనం చేయడానికి ఎంత కష్టం అనిపించినా మన పిల్లలు ఇలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే ఇలాంటివన్నీ తర్వాత చూసుకుంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఈ ఒక్క పిక్ కోసమే లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట, వెన్న తినేటట్టు. ఇది అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాము. వాడు లాస్ట్కి అయితే తినలేదు. నేనే చేపెట్టి ఆడికి నోట్లో పెడితే అప్పుడు పెరుగు కదా అని ఆడికి అనిపించి అప్పుడైతే తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా మాకు కావాల్సిన పిక్స్ అన్నీ అయితే మేము తీసేసుకున్నాము. ఆ చిన్నోడికి టేస్ట్ నచ్చినట్టుంది, ఇంకా అప్పుడే తినడం స్టార్ట్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.